హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందని చూద్దాం. బిట్రేయల్. ఓకే, మీ పర్సన్ ఆర్ మీరు ఎవరి చేతో మోసపోయారు. ఫ్రాడ్, ఫేక్ రిలేషన్షిప్ ఏదో మీ లైఫ్లో వచ్చింది అండ్ వెళ్ళిపోయింది కూడా, మిమ్మల్ని చీట్ చేసి. స్ట్రాంగ్ ఇది కుంభరాశి ఎనర్జీ. ఇది కుంభరాశి, మీరు కానీ మీ పర్సన్ కానీ కుంభరాశి వాళ్ళు అయి ఉండొచ్చు. అండ్ మిమ్మల్ని ఎవరో దారుణంగా మోసం చేశారు, లేదా మీకు తెలిసే ఆ రిలేషన్లోకి వెళ్ళి మోసపోయారు. అలాంటిది ఏదో జరిగింది మీ పర్సన్ లైఫ్లోనే అయి ఉండొచ్చు. ఇది మీ పర్సన్ ఎనర్జీ అనగానే ఆ కార్డు వచ్చింది. ఇది ఎస్, మీ పర్సన్ ఎనర్జీ అయి ఉండొచ్చు. నైట్ ఆఫ్ వాండ్స్. ఈ నైట్ ఆఫ్ వాండ్స్ మనకు ఒక ధనుష్ రాశి ఎనర్జీ, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. ఇక్కడ ఏంటంటే ఇదొక లస్ట్ఫుల్ ఎనర్జీ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ. మీ పర్సన్ ప్యాషనేట్ ఎనర్జీలో ఉన్నారు, మీకోసం లస్ట్ఫుల్ థింకింగ్ చేస్తున్నారన్నమాట. టవర్ మూమెంట్. ఈ టవర్ మూమెంట్ మీ పర్సన్లో ఎందుకు వచ్చింది అని అంటే, ఇది ఒక థర్డ్ పార్టీ రిలేషన్. ఆ రిలేషన్ని కంప్లీట్గా వదిలేశారు. ఈవెన్ దో వాళ్ళతో కలిసి ఉంటున్నా కూడా ఆ రిలేషన్కి తనకి ఏ సంబంధం లేదు అన్నట్టుగా ఉంటున్నారు. జస్ట్ కొంతమందికి లీగల్ రిలేషన్స్ ఇంకా ఉండొచ్చు థర్డ్ పార్టీ, బట్ కొంతమంది పూర్తిగా వదిలేశారు. అండ్ ద మూన్ కార్డ్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. ఇది వృశ్చిక రాశి, కర్కాటక రాశి అండ్ మీన రాశి. ఓకే, ఈ టవర్ కార్డ్ మనకి ఇక్కడ యాక్సిడెంట్స్ని కూడా చూపిస్తుంది. యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అయ్యేటప్పుడు కూడా టవర్ కార్డ్ వస్తుంది మనకి. ఏదైనా మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అది ఫెయిల్యూర్ చూపించి ఈ కార్డ్ వస్తే అది ఫెయిల్యూర్ అవుతుందని అర్థం. ఓకే, 7 ఆఫ్ పెంటికల్స్, వృషభ రాశి ఎనర్జీ. ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదో చేయబోతున్నారు. అండ్ లాంగ్ టర్మ్ ఏమంటారు దాన్ని, హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. మీరు రివార్డ్స్ ఏవో పొందబోతున్నారు మీరు చేసిన వర్క్కి. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్, నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. కర్కాటక రాశి, మీ పర్సన్ ప్రజెంట్ అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు. ఇక్కడ నాకు మీ పర్సన్కి ఏదో హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే. నైట్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ ఆర్ మీరు కుంభరాశి, మకర రాశి ఎనర్జీ వాళ్ళు అయి ఉంటారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మనకి ఇక్కడ హార్డ్ వర్కింగ్ ఉమెన్ అండ్ వర్కింగ్ ఉమెన్ ఆర్ వర్కింగ్ పర్సన్, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ కూడా మనకు చూపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఎవరో ఉన్నారు ఇక్కడ. సింగిల్ పేరెంట్ అంటే ఇక్కడ కొంతమంది విషయంలో ఏంటంటే ఒకడే కొడుకు ఉన్నా, ఒకడే అమ్మాయి ఉన్నా, వాళ్ళు పేరెంట్స్ ఎవరు కష్టపడిపోయినా వాళ్ళ ఇంట్లో మొత్తం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మనకి ఇండికేట్ చేస్తుంది కార్డ్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్, హార్డ్ వర్కింగ్, అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్. అండ్ నైట్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ మీ దగ్గరికి ఏదో ప్రపోజల్తో రాబోతున్నారు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఆర్ లాంగ్ టర్మ్ ప్రపోజల్తో రాబోతున్నారు. ఓకే, మ్యారేజ్ ప్రపోజల్ మేబీ. ఇక్కడ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, మీనరాశి. ఇది వృషభ రాశి ఎనర్జీ కనిపిస్తుంది మనకి.
ప్రాస్పారిటీ ఏదో కనబడుతుంది, ఒక న్యూ బిగినింగ్ ఏదో కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య, లేదా ఇద్దరు ఏదైనా న్యూ బిగినింగ్, న్యూ లైఫ్ ఏదో స్టార్ట్ చేయబోతున్నారు. అది రీయూనియన్ చూపిస్తుంది. అది కూడా రీయూనియన్ అనేసరికి విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ వచ్చింది. 9 of Cups, డ్రీమ్ కమ్ ట్రూ కార్డ్ ఇది. లగ్జరీ, గ్రాటిట్యూడ్, ఓకే, ఎమోషనల్ ఎనర్జీ, జడ్జ్మెంట్. యూనివర్స్ మీకు జడ్జ్మెంట్ కార్డ్ ఇచ్చింది. అంటే మీకు సక్సెస్ ఇంకా అన్నిటిలో. అంటే మీకు ఇంకా మీరు ఏదైతే కార్మిక్ సైకిల్ ఫేస్ చేస్తున్నారో, ప్రజెంట్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్లో, అవన్నీ కూడా ఎండ్ అవ్వబోతున్నాయి అని అర్థం. జడ్జ్మెంట్ రాబోతుంది. అది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. జడ్జ్మెంట్ కార్డ్, 10 of Cups, అగైన్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, ఫ్యామిలీ, డొమెస్టిక్ లవ్, మ్యారేజ్. ఓకే, ఇక్కడ 9 of Cups మనకండి, 10 of Cups. ఇంకా మనకి ఇక్కడ మన రీడింగ్స్లో ఒక కపుల్ రావాలి, కింగ్ అండ్ క్వీన్స్. ఇంకా రాలేదు, చూద్దాం. మ్యారేజ్ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏవో కార్డ్స్ ఫ్లిప్ అయినాయి, ఇక్కడ చూద్దాం. పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ ఇన్ రివర్స్. ఏస్ ఆఫ్ వాండ్స్ ఇన్ రివర్స్ అంటే ఇక్కడ ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ రివర్స్ అయింది మనకి. ఇక్కడ ఇదేం చెప్తుందంటే, ఏదైతే మీరు న్యూ బిగినింగ్ అవ్వబోతుంది అని అనుకుంటున్నారో అది కొంచెం ల్యాక్ ఆఫ్ పేషన్ వల్ల డిలే అవుతుంది అని చూపిస్తుంది మనకి ఇక్కడ. ఏస్ ఆఫ్ వాండ్స్, ఓకే. ఇక్కడ 6 of Wands కార్డ్ కూడా రివర్స్ కార్డ్ కనిపిస్తుంది. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఓకే. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. మీ పర్సన్ కానీ మీకు కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే తగ్గిపోతున్నాయి. ఎందుకంటే డిలే అవ్వడం వల్ల మెసేజెస్ ఆఫ్ యువర్ పర్సన్ రాబోతున్నాయి, ఓకే. సో ఇక్కడ మనకి 6 of Wands అండ్ అదేమంటారు, ఏస్ ఆఫ్ వాండ్స్ రివర్స్ ఎందుకు వచ్చిందో అసలు చూద్దాం. వై 6 of Wands ఇన్ రివర్స్? రివర్స్ అంటే లవర్స్ వచ్చింది ఇక్కడ. సో లవర్స్ కార్డ్ వచ్చింది మనకి. అంటే ఇది ఒక స్ట్రాంగ్ ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్, పాస్ట్ లైఫ్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్, ఇవన్నీ ఉంటాయి. ఆ కనెక్షన్కి సంబంధించిన కార్డ్ అది. సో మీ రిలేషన్ ఆల్రెడీ అలాంటి రిలేషన్ అని నేను ప్రతి రీడింగ్లో చెప్తూ ఉంటాను. సో ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీ 10 of Swords, డిఫీటెడ్ బై థర్డ్ పర్సన్ ఆర్ థర్డ్ పార్టీ, ఓకే. థర్డ్ పార్టీ ఇచ్చిన ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్ వల్ల అలా ఏమీ చేయలేని పరిస్థితిలో పడున్నారు ప్రజెంట్. ఎటు చూసినా ప్రాబ్లమ్స్, అప్పులు, హెల్త్ ప్రాబ్లమ్స్, గొడవలు, ఇవే కనిపిస్తున్నాయి మీ పర్సన్కి. మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీని చూస్ చేసుకుని వెళ్ళినందుకు యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చిన కర్మ అన్నమాట అది అంతా, ఓకే. ఆ కర్మ కొద్దిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మీ పర్సన్. సో సూన్, విదిన్ 5 days మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు చాలామంది. ఈ లవర్స్ కార్డ్ వచ్చింది అని అంటే ఇంకా 5 or 6 daysలో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు, ప్రపోజల్తో రాబోతున్నారు. మీరు ఇలా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం. మై వే ఆర్ హైవే అంటారు మీరు మీ పర్సన్ వచ్చినప్పుడు. ఇప్పుడే చెప్పాను, చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ అండ్ ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు మీ పర్సన్. ఇంకా డిలే చేయడానికి ఇష్టపడట్లేదు. క్వీన్ ఆఫ్ కప్స్, ఎమోషనల్, నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీ, ఫూల్ కార్డ్, బిగినింగ్ ఆఫ్ న్యూ లైఫ్, న్యూ సైకిల్. మనకి కావాల్సిన కార్డ్స్ వచ్చాయి. కింగ్ అండ్ క్వీన్ రాలేదన్నాను, ఇప్పుడే కింగ్ అండ్ క్వీన్ రెడీ. కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. మీదొక డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఇక్కడ, నో డౌట్. సో
రీయూనియన్ అయితే విదిన్ 5 to 6 days తప్పకుండా జరగబోతుంది. ఇక్కడ మీ పర్సన్ తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తలుచుకొని ఆ స్టేజ్లో ఉన్నారు. 5 of Swords ఎనర్జీలో ఇట్లా ఫీల్ అవుతున్నారు. 9 of Wands ఒక వూండెడ్ వారియర్లా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్ అగైన్ కమ్యూనికేషన్, హానెస్ట్ అండ్ డీపెస్ట్ కమ్యూనికేషన్. 4 of Wands విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, మ్యారేజ్ కార్డ్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, టూ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్స్ వచ్చాయి మనకి. 9 of Swords ఎనర్జీ. స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నాను మీ పర్సన్కి, చాలా రోజుల నుంచి అదే జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో. 10 of Swords కార్డ్ కూడా 2 times. 6 of Swords లీవింగ్ పాస్ట్ రిలేషన్. అసలు మీ పర్సన్ ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అని అంటే అదొక రాంగ్ చాయిస్ చేసుకోవటం వల్ల తనకి తానే తీసుకొచ్చి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట అవి. యూనివర్స్ మిమ్మల్ని ఒక గిఫ్ట్ లాగా ఇచ్చింది తన లైఫ్లో తనకి మిమ్మల్ని. బట్ మీరు మిమ్మల్ని కేర్లెస్గా ట్రీట్ చేయటం, మిమ్మల్ని ఒక వేస్ట్ కార్డ్ లాగా పక్కన పడేయటం లాంటివి చేయటం వల్ల మీ పర్సన్కి ఇప్పుడు యూనివర్స్ ప్రాక్టికల్గా చూపించిందనమాట ఎవరి వాల్యూ ఎంత అనేది. ఓకే, సో అదే ఈ సెపరేషన్. 4 of Cups అండ్ 7 of Pentacles, 6 of Pentacles. సో ఈ 4 of Cups మనకి మీ పర్సన్ ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మెడిటేటింగ్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్. అంటే ఆలోచిస్తున్నారు ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి, మనం ఏ సెలెక్ట్ చేసుకోవాలి, మన లైఫ్ ఎలా ఉండాలి అనేది ఒకటి ప్లానింగ్లో ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ స్ట్రాంగ్లీ ఇన్ నీడ్ ఆఫ్ మనీ. మీకు మనీ ఇవ్వచ్చు, కొంతమంది విషయంలోనే జరుగుతుంది అది. మీ పర్సన్ మీ దగ్గర తీసుకున్న మనీ మీకు రిటర్న్ ఇవ్వచ్చు, లేదా మీ దగ్గర నుంచి మనీ తీసుకోవచ్చు. తనకి ఏవైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మీరు తీర్చుతారు చాలామంది విషయంలో. కింగ్ ఆఫ్ వాండ్స్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ఏరీస్, మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి. 6 of Cups అగైన్ విష్ ఫుల్ఫిల్మెంట్, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ కార్డ్ అది. సో ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ చూసే టైంకి మీరు మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష, వాస్తు, పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒక స్ట్రాంగ్ హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. మీ పర్సన్కి అండ్ మీకు మీ రిలేషన్షిప్కి రిలేటెడ్ అవేర్నెస్ అయితే వచ్చింది. అసలు మీ రిలేషన్షిప్ ఎలాంటిది ఏంటి అనేది తెలుసుకోబోతున్నారు. దానికి ఒక వాల్యూ ఇవ్వబోతున్నారు మీరిద్దరు కలిసి. ఓకే, బిహైండ్ ద డెక్ అగైన్ 4 of Pentacles. మీ పర్సన్ మనీ సేవ్ చేస్తున్నారు పాపం తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి. అండ్ మీ రిలేషన్షిప్ని కూడా ఇంత సెక్యూర్గా ఉంచారు తన దగ్గర. తను మర్చిపోలేదు, మిమ్మల్ని వదిలేయలేదు. మీ రిలేషన్షిప్కి నేను డిస్రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సింబాలిక్గా మనం ఇక్కడ చూడవచ్చు మీ పర్సన్. ఓకే, సో బట్ డిస్రెస్పెక్ట్ అనేది ఇచ్చారు, బట్ నాట్ ఫర్ రిలేషన్షిప్, మీకు ఇచ్చారు. ఓకే, కొంతమంది విషయంలో నేను అది చూస్తున్నాను. ఆ రిలేషన్షిప్ వద్దు అని అనుకున్నారు, బట్ అయినా కూడా మిమ్మల్ని కూడా చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయటం మీతో మాట్లాడేటప్పుడు. అండ్
ఆ బిహేవియర్ అసలు మీరు యాక్సెప్ట్ చేయలేని బిహేవియర్ అయితే చూశారు. ఎందుకంటే మీ రిలేషన్షిప్ కొన్ని రోజులు కావాలనుకుని కొన్ని రోజులు వద్దు అనుకున్నారు మీ పర్సన్. సో అదైతే చాలామంది లైఫ్స్లో జరిగింది. ఇక్కడ అగైన్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ తులారాశి కార్డ్స్ అయితే వస్తున్నాయి. తులారాశి 4 ఆఫ్ సోర్డ్స్, మెడిటేటింగ్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్. థింకింగ్ ఆఫ్ దేర్ లైఫ్ ఫ్యూచర్. బిహైండ్ ద డెక్ పేజ్ ఆఫ్ కప్స్. న్యూ లవ్ కార్డ్ ఇది. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి వాళ్ళు ఎవరో మీ లైఫ్లోకి కొత్తగా రాబోతున్నారు. ఇది ఒక సర్ప్రైజ్ రిలేషన్షిప్, న్యూ లవ్ అనమాట. కొంతమంది లైఫ్లోనే ఇది కొంతమందే యాక్సెప్ట్ చేస్తారు, బట్ అందరూ అయితే యాక్సెప్ట్ చేయరు. బట్ అయినా కూడా మనం మీకేది కరెక్ట్, మీకేది ఓకే అనుకుంటే ఆ రిలేషన్షిప్ మీరు కంటిన్యూ చేయండి. యూనివర్స్ మీకు ఇస్తున్న ఆఫర్ అది. క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్. సో ఇదొక మనకి మంచి ప్రూఫ్ అనమాట. యూనివర్స్ మీకు ఇచ్చే ప్రూఫ్ అనమాట. మీ రిలేషన్షిప్ ఇలా ఫ్రూట్ఫుల్ అవ్వబోతుంది. అదొక స్ట్రాంగ్ బాండింగ్ మీది. బట్ ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీరు అలా సపరేట్గా ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఎనీహౌ విదిన్ 5 days కొంతమందికి కమ్యూనికేషన్ రావచ్చు, లేదా కమ్యూనికేషన్ రావచ్చు, లేదా రీయూనియనే జరగవచ్చు డైరెక్ట్గా. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. మీకు ఇక్కడ లక్కీ నెంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, చూసుకోండి. అదే నెంబర్ నా వాట్సాప్ నెంబర్. కామెంట్ సెక్షన్లో మళ్ళీ మీ వాట్సాప్ నెంబర్ ఏంటి అని అడగండి. ఓకే, స్క్రీన్ పైన ఉన్న నెంబరే నా వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్కే మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు అండ్ డీటెయిల్స్ అడగచ్చు. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ రీడింగ్స్ కానీ, రీయూనియన్ రెమెడీస్ కానీ, అండ్ ఎనీ రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్, బ్రేస్లెట్స్ అలాంటివి ఏదైనా కూడా కానీ. ఓకే, చాలామంది బ్రేస్లెట్స్ అంటే ఎలా ఉంటాయి అంటున్నారు. ఆ బ్రేస్లెట్స్ అంటే అవి మెటల్ బ్రేస్లెట్స్ కాదండి, క్రిస్టల్ బ్రేస్లెట్స్. ఇగో ఇలా ఉంటాయి. సో ఇలా ఇలాస్టిక్తో ఉంటాయి. ఇవి మనకి క్రిస్టల్స్ అంటారు వీటిని. ఇది రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్. ఓకే, ఇలా ఇలాస్టిక్తో ఉంటాయి, వస్తుంది. ఓకే, ఇది మీరు బుక్ చేసుకున్న 3 to 4 వర్కింగ్ డేస్లో మీకు మీ అడ్రస్కి కొరియర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఓన్లీ దీని ప్రైస్ ఒకటే. నాకు వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ ఆర్ కాల్ చేస్తే దీని ప్రైస్ ఎంత, అసలు మీరు ఏ బ్రేస్లెట్ వేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఓకే, ఇది రీడింగ్ చూసి జనరల్గా చెప్తూ ఉంటాను యాజ్ ఎ రెమెడీ. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.